మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు మొదటి రోజు కస్టడీ ముగిసింది. దర్యాప్తు బృందం అతన్ని విచారించిన కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. క్షేత్రస్థాయి ఆపరేషన్లకే పరిమితం కాలేదని, ఆధారాల ధ్వంసం కుట్రలోనూ ఆయన పాత్ర ఉందని మొదటి రోజు విచారణలో వెల్లడైంది. అయితే రెండో రోజు విచారణలో భాగంగా ఇవాళ రాధాకృష్ణరావు విచారిస్తుండగా బీపీ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో దర్యాప్తు సిబ్బంది పీఎస్కే వైద్యులను పిలిపించారు. ఇక ప్రస్తుతం అక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకృష్ణరావు తమ కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై బుధవారం నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు ఆయన 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే 7 రోజుల పోలీస్ కస్టడీ అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులను వెలువరించింది. ఈ నెల 4 నుంచి 10 వరకు రాధాకృష్ణ పోలీసుల కస్టడీలోనే ఉండనున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణరావు A4గా ఉన్నారు. చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు మొదటి రోజు కస్టడీ ముగిసింది. దర్యాప్తు బృందం అతన్ని విచారించి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. క్షేత్రస్థాయి ఆపరేషన్లకే పరిమితం కాలేదని, ఆధారాల ధ్వంసం కుట్రలోనూ ఆయన పాత్ర ఉందని మొదటి రోజు విచారణలో వెల్లడైంది. అయితే రెండో రోజు విచారణలో భాగంగా ఇవాళ రాధాకృష్ణరావుని విచారిస్తుండగా బీపీ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో దర్యాప్తు సిబ్బంది పీఎస్కే వైద్యులను పిలిపించారు. ప్రస్తుతం అక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకృష్ణరావు తమ కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై బుధవారం నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు ఆయన 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే 7 రోజుల పోలీస్ కస్టడీ అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులను వెలువరించింది. ఈ నెల 4 నుంచి 10 వరకు రాధాకృష్ణ పోలీసుల కస్టడీలోనే ఉండనున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణరావు A4గా ఉన్నారు.